హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. డిసెంబర్ 4, 5, 6 జరిగేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ సందర్భంగా నేను ఢిల్లీ నుంచి గుంటకల్కి వచ్చాను. రైల్వే కార్మికులను కలిసి మా నాయకుల ద్వారా వారితో సంభాషించి ఎన్ఎఫ్ఆర్ చరిత్ర గురించి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నిజాయితీగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం చేసిన కృషి గురించి చెప్పడానికి వచ్చాను. అదే క్రమంలో అందరికి కూడా ఈనాటి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఈ తప్పుడు ప్రచారం చేసేటువంటి యొక్క మజ్దూర్ నాయకులు, చరిత్ర లేని మజ్దూర్ నాయకులు, అన్యాయం చేసిన మజ్దూర్ నాయకులు, డిఏ కమిటీని బాయ్కాట్ చేసినటువంటి ఏఆర్ఎఫ్ నాయకులు, ఎన్పిఎస్కు పురుడు పోసినటువంటి ఏఆర్ఎఫ్ మజ్దూర్ను మీరు వచ్చే ఎలక్షన్స్లో వారిని ఓడించడానికి ప్రతి ఒక్క ఓటు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రైలు జన్ గుర్తుకు వేయించాల్సిందిగా నేను వాళ్ళని కోరాను. వేల సంఖ్యలో ఈనాటి మీటింగ్కు కార్మికులు వచ్చారు. నాకు నమ్మకం ఉంది, గుంటకల్ డివిజన్లో అత్యంత భారీ మెజారిటీతో మా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను. కావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కనీస వేతనం 32,500గా నెలకు లభించే విధంగా మార్పు తేవాలి. 8వ పే కమిషన్ను సాధించాలి. లోకో పైలట్ కేటగిరీకి ఇంటెన్సివ్ క్లాసిఫికేషన్ తీసుకురావాలి. వారి యొక్క కిలోమీటరేజ్ని ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి రద్దు చేయించాలి. ట్రాక్ మెయింటైనర్లకు ఎల్డీసీ ఓపెన్ టు ఆల్ అన్న అంశం దాన్ని ఫాలోఅప్ చేయాలి. వారికి 4200 గ్రేడ్ పే లభించే విధంగా మార్పు తేవాలి. టెక్నీషియన్ కేటగిరీలో పనిచేసే వారికి పదోన్నతి కోసం ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ని రాబోయేటువంటి క్యాడర్ ఇన్స్ట్రక్చర్ ద్వారా మెరుగుపరిచి వారు త్వరితంగా ప్రమోషన్ లభించే విధంగా మార్పు తేవాలి. సూపర్వైజర్లకు కూడా వారికి 5,400 గ్రేడ్ పే, లెవెల్ 11 దాకా వారు ఎదిగే విధంగా మార్పులు తేవలసినటువంటి ఈ అజెండా అంశాలు. మహిళా కార్మికులకు కూడా వారి సమస్యలు పరిష్కరించే దిశలో ప్రణాళిక తయారు చేశాము. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ కూడా వారికి ఉన్న బాధలు తొలగించాలని కృషి చేస్తున్నాం. స్పోర్ట్స్ పర్సన్ను ప్రోత్సహించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ మా యొక్క అజెండాలో అంతర్భాగం. వాటిని ఫాలోఅప్ చేయబోతున్నాం. డిసెంబర్లో జరగబోయేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో ఈనాడు మన ప్రీతమ నాయకులు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ఢిల్లీ నుంచి గుంటకల్కు రావడం జరిగింది. ఎందుకంటే రైల్వేలలో ఉన్నటువంటి దాదాపుగా 346 కేటగిరీల గురించి పనిచేసినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు. కాబట్టి గత సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో 2013లో జరిగినటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘుకు మొదటి స్థానాన్ని కట్టబెట్టారు. అదే రకంగా ఈనాడు ఎన్నికల క్యాంపెయినింగ్ కోసం బయలుదేరినప్పుడు గుత్తిలో 100 మంది రైల్వే ఎంప్లాయీస్ తోటి స్వాగతం పలికారు. అదే రకంగా గుంటకల్లో 1000 మంది రైల్వే ఉద్యోగులు స్వాగతం పలుకుతున్నది చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో కేవలం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘకు మాత్రమే వీళ్ళు ఉంచే విధంగా మాకు అవకాశం కల్పిస్తారు అన్నటువంటి విషయాన్ని ఈనాడు నేను మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈనాడు రైల్వేలలో ఉన్నటువంటి అన్ని తరగతుల కార్మికుల గురించి పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు. ఈనాడు మేము మేనిఫెస్టోలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ని అప్ టు చదువుకునేంత వరకు అది ఇవ్వాలి అని డిమాండ్ పెట్టాం. అదే రకంగా రైల్వేలలో పనిచేసేటువంటి తల్లిదండ్రులకు కూడా పాసులో కానీ మెడికల్లో కానీ ట్రీట్మెంట్కి అర్హత కల్పించాలి అన్నటువంటి డిమాండ్ను కూడా మేము పెట్టాం. కాబట్టి మేము పెట్టినటువంటి ఈ డిమాండ్లు రైల్వేల కుటుంబాలను బాగుపరచడానికి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో జరగబోయేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని యావత్ గుంటకల్ డివిజన్ యొక్క కార్మికులను, ఉద్యోగులను అందరినీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరపున వేడుకుంటున్నాను.